వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. తిరుపతికి, విజయవాడకి కేంద్రం షాక్ ఇచ్చింది. అసలు ఊహించిన ట్విస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇంతటికి ఏంటి ఆ షాక్ అనేది కూడా ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు అర్థమయ్యేలా తెలియజేస్తాను. ఏపీలో ఒకవైపు అమరావతి రాజధాని, మరోవైపు ఐటీ రాజధానిగా విశాఖపట్నం అభివృద్ధి చేస్తున్నటువంటి ప్రభుత్వం ముందు దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్నటువంటి మరో 2 కీలకమైనటువంటి ప్రతిపాదనలు కూడా వచ్చాయి. వీటి విషయంలో దూకుడుగా అడుగులు వేస్తున్నటువంటి ప్రభుత్వానికి అనూహ్యంగా కేంద్రం చివరి నిమిషంలో షాక్ ఇచ్చింది. దీంతో ఈ 2 ప్రతిపాదనల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా బ్రేక్ వేయాల్సినటువంటి పరిస్థితి ఎదురైంది. అయితే తాజాగా కూటమి సర్కారు ముందు అమరావతిలో భాగమైనటువంటి విజయవాడ నగరాన్ని గ్రేటర్ విజయవాడగా విస్తరించాలనే ప్రతిపాదన కూడా వచ్చింది. అంటే స్థానిక ఎంపీ కేశినేని చిన్ని ఎమ్మెల్యేగా తెచ్చినటువంటి ఈ ప్రతిపాదన పైన కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు సానుకూలంగా స్పందించడంతో పాటుగా వెంటనే చర్యలు కూడా తీసుకోవాలని కూడా అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు కూడా అంటే గ్రామాల తీర్మానానికి పంపిస్తే గ్రేటర్‌లో విలీనం పైన కూడా ఈ నెలాఖరులో నోటిఫికేషన్ ఇచ్చేస్తామని కూడా చెప్పేశారు. ఇంతలోనే దీనికి బ్రేక్ పడింది. అలాగే గ్రేటర్ తిరుపతి ఏర్పాటుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పావులు కదిపింది. దీని విషయంలోనూ చివరి నిమిషంలో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఈ మేరకు మున్సిపల్ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ కీలకమైనటువంటి ప్రకటన కూడా చేశారు. గ్రేటర్ తిరుపతి, గ్రేటర్ విజయవాడ చేయాలని నిర్ణయించినటువంటి కొన్ని ఇబ్బందులు వచ్చాయని కూడా నారాయణ వెల్లడించారు. అంటే గ్రేటర్ విజయవాడ, గ్రేటర్ తిరుపతి వెంటనే చేయడానికి కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి జనాభా సర్వేని దీనికి కారణమని కూడా చెప్పుకోవచ్చు. అంటే కేంద్రం చేపట్టినటువంటి జనాభా సర్వే పూర్తయ్యే వరకు గూడా ఇక్కడ డీలిమిటేషన్ చేయొద్దనేసి కూడా నిబంధనలు ఉన్నాయని కూడా మంత్రి నారాయణ తెలిపారు. సర్వే పూర్తయిన తర్వాత గ్రేటర్ తిరుపతి, గ్రేటర్ విజయవాడ ఏదైతే ప్రాసెస్ ఉందో అది ప్రారంభమవుతుందనేసి కూడా ఆయన స్పష్టం చేశారు. దీంతో కొత్త ఏడాదిలో గ్రేటర్ విజయవాడ, గ్రేటర్ తిరుపతి మారుతాయని కూడా ఈ 2 నగరాల పైన పెట్టుకున్నటువంటి ఆశల పైన కూడా నీళ్లు చెల్లినట్టయింది. ఇప్పుడు కేంద్రం జనగణన పూర్తి చేసిన తర్వాతే ఈ 2 నగరాల విస్తరణ పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బ్రేక్ పడిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.